భారతదేశంలో కాదు కదా! ఈ విశ్వమంతట్లో చెయ్యనంత నీచమైన పని సికింద్రాబాద్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వాళ్ళు చేశారు. ఆల్రెడీ కేసులయ్యాయి. ఆ డాక్టర్‌ని అరెస్ట్ చేశారు. పిల్లలు పుట్టట్లేదని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్‌కి వెళ్తే స్పెర్మ్ కలెక్ట్ ఎలా చేశారో తెలుసా? అడుక్కునే వాళ్ళకి పోర్న్ వీడియోస్ చూపించి వాళ్ళ నుంచి స్పెర్మ్ తీసుకున్నారు. ఇలాగే నేను కూడా షాక్ అయ్యాను. తర్వాత యూట్యూబ్లో సెర్చ్ చేశాను, ఇది నిజమా ఉత్తుత్తా అని. ఉత్తుత్తి కాదు, నిజంగానే. మీ భర్తకి అనారోగ్యం ఉన్నా సరే పిల్లలు పుట్టిస్తాం, మీకు అండంలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే పిల్లలు పుట్టిస్తాం అని చెప్పి వాళ్ళు చేసింది ఇది. అడుక్కునే వాళ్ళ దగ్గర నుంచి, స్టూడెంట్స్ ద్వారా స్పెర్మ్ కలెక్ట్ చేసి వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు. మరి అండం ఎలాగా, అండం ప్రాబ్లం ఉంటే ఎలాగా అంటే డైలీ లేబర్కి 1500, 2000, వాళ్ళకి అసలు ఎలాంటి ఇమాజినేషన్ ఉండదు. దాని గురించి వాళ్ళకి తెలీదు. ఎలాంటి చదువు సంధ్యలు లేని వాళ్ళ దగ్గర నుంచి, ఆడవాళ్ళ దగ్గర నుంచి అండం తీసుకొని ఇది వాళ్ళు చేసింది. వైద్య చరిత్రలో ఇలాంటి నీచుల వల్ల బాగా పనిచేసే డాక్టర్స్కి కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది.